చాలాసార్లు వాక్యము తెలిసినప్పటికీ మనలో చాలా విధాలైన బలహీనతలు మనలో ఉంటాయి. రెండోది ఏంటంటే లోకము చేత శరీరము చేత ఎంత పరిపాలించకూడదు అని మనకు తెలిసిన పరిపాలించబడుతూనే ఉంటాం. అవునా కాదా? ఇప్పుడు వాస్తవానికి మీకు విషయం చెబుతానండి. చాలా బోధలు చాలా సంఘాల్లో ఉన్న బోధన విధానాలు ఎలా ఉన్నాయంటే వాక్యానికి అనుగుణంగా లేవు. వాక్యం ఏం చెప్తుందంటే మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందామో అప్పుడు రక్షణ పొందాం. ఎప్పుడైతే మనం నమ్మామో బాప్తిసం పొందామో రక్షణ పొందామో రెండోది ఏంటి తెలుసా? నీలో ఉన్న పాప స్వభావాన్ని దేవుడు జయించడానికి నీలో ఆత్మ నియమాన్ని పెట్టాడు. అంటే నేను చెప్పింది మీకు అర్థం కావడానికి కొంచెం చెప్తా వినండి. ఇప్పుడు సాధారణంగా మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా పాపం మనిషి ఎందుకు చేస్తాడంటే మనిషి పాపం చేయడానికి కారణము మనిషిలో ఉన్న పాప బీజం, పాప స్వభావం. పుట్టుక నుంచే కూడా మనిషిలో ఉన్న స్వభావాన్ని బట్టి ఏమైందంటే ఎప్పుడైతే మానవుడు జ్ఞానములో అన్ని విషయాల్లో అభివృద్ధిలోకి వస్తాడో, ఒక వయసుకు వస్తాడో, ఈ పాప బీజం అనేది మనిషిని ఏం చేసిద్దంటే పట్టుకుని లాక్కుపోయింది. మీకు అర్థం కావడానికి విషయం చెప్తానండి. కోడి పందాలు జరిగినాయి కదా మొన్న. వీళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి తెలుసు ఏమని, కోడి పందాలు వేయకూడదని, కోడి పందాలు ఎత్తే డబ్బులు పోతాయి అని. దాదాపుగా 30,000 బాగొట్టాడు ఒక రోజు నుంచి 10,000 అంత పోగొట్టాడు. ఇది నష్టపోతున్నానని తెలుసు కదా, ఆపేయచ్చు కదా అంటే అప్పుడు కూడా ఆపల. మనోడు మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు తాగేవాడు కూడా అంతే, తాగకూడదు అనుకుంటాడు కానీ వెళ్ళిపోతుంటాడు. పాపం చేసేవాడు కూడా అంతే, పాపం వదిలేయాలనుకుంటారు కానీ వెళ్ళిపోతారు. కారణం ఏంటి అంటే ఆ మనిషిలో ఉన్న ఈ పాప స్వభావము, పాప నియమం ఏం చేసిందంటే మనిషిని ఈడ్చుకుపోయింది పాపం చేయడానికి. అంటే పాపము మనిషి కన్నా బలమైంది, పాపము మనిషి మనో నిగ్రహానికన్నా బలమైంది. అందుకే ఈజీగా పడిపోతాడు మనిషి పాపంలో, అది జనరల్గా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే దీన్ని గ్రహించి నాలో పాప స్వభావం ఉంది, ఈ పాప స్వభావం వల్ల నేను పాపము చేస్తున్నాను. అందుకే మారు మనసు అంటే అర్థం ఏంటంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే మారు మనసు. మారు మనసు అంటే ఏదో కాదు. మారు మనసు అంటే అర్థం ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం. నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఏంటి? నాలో ఉన్న ఈ పాప స్వభావాన్ని బట్టి నేను పాపం చేస్తున్నాను. పాపం చేస్తే ఎవరు నువ్వు? నీలో ఉన్న రోగం ఉందనుకో, నీలో నువ్వేమవుతావు? రోగి అవుతావు. అలాగే నీలో ఉన్న పాపం నిన్ను పాపం చేయిస్తే నువ్వేమవుతావు అంటే పాపి అవుతావు. ఈ నాలో ఉన్న పాప స్వభావం, నాలో ఉన్న ఈ క్రియల ద్వారా నేను పాపిని అవుతున్నాను అనే స్పృహ ఫస్ట్ నీకు రావాలి. దాన్నే మారు మనసు అంటారు. స్పృహ కలిగిన తర్వాత యేసు క్రీస్తు నిన్ను విడిపించగలడు అనే నమ్మకం నీలోకి రావాలి. ఎందుకు విడిపిస్తాను నేను చెప్తానండి ఒక పాయింట్. నీలో ఈ పాప స్వభావం నిన్ను ఈడ్చుకొని పోతుంది కదా. ఎంత ట్రై చేసినా, ఎంత పాపాన్ని జయించాలనుకున్నా నువ్వు చేయలేవు కదా. చేయగలుగుతావా? జయించగలుగుతావా? ఖచ్చితంగా నీ వల్ల కాదు. ట్రై చేసి చూడండి కావాలంటే. ఒకరోజు మీరు ఏదైనా ఒక పని చేయకూడదని అనుకోండి, ఆటోమేటిక్గా అదే పని చేస్తారు. మన బ్రెయిన్కు ఒక మంచి అలవాటు అని చెప్పనా, ఏ పని చేయాలనుకున్నా దాన్ని చేయనిదంట మన బ్రెయిన్. సైకాలజీ చెప్తుంది. సైకాలజీ ప్రకారం అంట మన బ్రెయిన్ మనం ఎలా మోసం చేసి తెలుసా? ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకో, పని చేద్దాము అనుకుంటే నీ బ్రెయిన్ నీకు బద్ధకాన్ని కలగజేసిద్దంట. ఇప్పుడు కాదులే తర్వాత చేయొచ్చులే అని. ఇది నీ బ్రెయిన్ ఏం చేస్తుంది? నీలో ఉన్న స్వభావం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే సైకాలజీ ప్రకారమైన దేని ప్రకారమైనా సరే ఒక మనిషిలో ఎప్పుడైతే ఈ పాప బీజం అనేది పనిచేయడం ప్రారంభించిందో ఆ మనిషి ఈ మనసును, ఈ మనిషిలో ఉన్న స్వభావాన్ని కంట్రోల్ చేసుకోలేడు. ఆటోమేటిక్గా మనసు ఏం చేసి తెలుసా? ఈడ్చుకొని పోయింది. అందుకే మనం తప్పు చేస్తున్నామనే కాన్షియస్ మనలో ఉన్నా కూడా తప్పు చేస్తాం. ఇప్పుడు నా ప్రశ్న, ఎవరైతే ఈ స్పృహను కలిగి యేసు ప్రభు నన్ను విడిపిస్తాడనే ఆలోచన కలిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్నారో వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? పేతురు గారు స్పష్టంగా చెప్పేది అపోస్తల కార్యముల్లో ఏమంటాడంటే మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు ఏమైతే తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని మీకు అనుగ్రహిస్తాడంట. అదేనా చెప్పాడు? చూడండి కావాలంటే అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 38వ వచనం. చూడండి చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము చాలు.
మీరు బాప్తిసం పొందినప్పుడు ఏమైందంట, మీరు ఏమవుతారు? ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే రోమిల్ రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, మేలైనది చెయ్యాలని నాకు తెలుసు, కానీ నేనేం చేస్తున్నానంటే మేలైనది చేయక ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నా. చేయకూడని కీడే నేను చేస్తున్నా. ఎందుకంటే నా అవయవంలో ఒక నియమం ఉంది. ఆ నియమమే ఏ నియమం? పాప నియమం. అప్పుడు అంటాడు పౌలు గారి కింద వచ్చినాల్లో, అయ్యో ఈ మరణమునకు లోనకు ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలుగుతాడు అని అంటాడు. 8వ అధ్యాయంకి వచ్చేసరికి పాప మరణముల నియమము నుండి ఆత్మ నియమము నన్ను విడిపించింది అని చెబుతాడు. చూడండి రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం రెండు రెండు రెండో వచనం. చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆగండి, దేని నుంచి విడిపించింది అంటే, ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు బాప్తిసం పొందారు కదా, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు కదా, ఇప్పుడు మీలో పాప నియమం పని చేస్తుందా? పని చేయదా? చేసిద్దా చేయదా? చేస్తుందా లేదని సంగతి పెట్టండి. చేసిద్దా చేయదా? చెయ్యదు. అంటే మీలో పాపం ఉందా లేదా? ఎవరైతే బాప్తిసం పొందారో, అసలు ఎంత దౌర్భాగ్యం, దారుణం ఏంటంటే యేసు ప్రభువే మీరు పరిశుద్ధులు అంటున్నాడు, కానీ పాస్టర్లు ఏమన్నా తెలిసి మీరు పాపులు అంటున్నారు. యేసు ప్రభు మాటలు నమ్మాలా, బైబిల్ పాస్టర్ మాటలు నమ్మాలా? నేను ఒకసారి కోటానికి వెళ్ళాను, లెగిసిన కాడ నుంచి మీరు పాపులు, మీరు పాపులు, మీరు పాపులు. పాపులు కరెక్టే, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నువ్వు సొంత రక్షణ అంగీకరించావో నువ్వు పాపివి కాదు. క్రీస్తుని బట్టి నువ్వు నీతిమంతుడివి. ఎవరిని బట్టి నీతిమంతుడివి? క్రీస్తు అనుగ్రహించిన పరిశుద్ధతను బట్టి నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలవే. నువ్వు నీతిమంతురాలవి, పరిశుద్ధుడివి అంటున్నారు కదా, మరి నాలో పాపం లేదంటే ఖచ్చితంగా నీలో పాపం లేదు. నీలో పాపం లేదు, దాన్ని గ్రహించండి. మరి నీలో పాపము లేకుండానే పాపము చేస్తున్నారా చేయట్లేదా? చాలా మంది బాప్తిసం పొందినారు. నోరును అదుపు చేసుకోగలుగుతున్నారా? కళ్ళను అదుపు చేసుకోగలుగుతున్నారా? క్రియలను అదుపు చేసుకోగలుగుతున్నారా అంటే చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే మీరు పర్మిషన్ ఇవ్వడం వల్లే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం యొక్క ప్రభుత్వం ఇక నీ మీద లేదు, అపవాది యొక్క ప్రభుత్వం నీ మీద లేదు. అపవాది యొక్క పాపం యొక్క ప్రభుత్వం నుంచి ప్రభువు నిన్ను విడిపించేశాడు. విడిపించేసిన తర్వాత ఎందుకు చాలా మంది పాపం చేస్తారంటే, మనం అవకాశం ఇవ్వడాన్ని బట్టి పాపం చేస్తాం. అంటే ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుడిని తెలుసుకున్న తర్వాత పాపం చేస్తున్నావో, ఆ పాపం ఏమైందో తెలుసా? నీకు నువ్వుగా చేస్తున్నావో ఇది. అంటే నీ స్వభావ రీత్యా ఉన్న పాపం పోయింది, నీకు కావాలని దురాశతో చేసే పాపం అయింది అది. అందుకే చూడండి, మనల్ని ఇలా చెప్తున్నాడు. చూడండి, రోమిల్ రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 12వ వచనం నుంచి. శరీర దురాశలకు. ఏ ఆశలకు? అంటే ఒకప్పుడు మీలో ఉన్న పాప స్వభావం మిమ్మల్ని ఇడ్చుకెళ్ళింది, కానీ ఇప్పుడు ఏంటి? దురాశ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దురాశ అనేది ఒక మనిషిలో పుట్టిద్దో సకల పాపాలకు నిలయం దురాశ. చాలా మంది అంతే. ఇప్పుడు నీకు దేవుడు మంచి భార్యని ఇచ్చాడు అనుకో, ఎవరన్నా నీ భార్య కన్నా అందంగా కనపడితే, అరే పలానా అమ్మాయిని చేసుకున్న బాగుండేదే, ఇక నా భార్య నల్లగా ఉంది, నా భార్య పొట్టుకుంది. ఏంటంటే దురాశ. సేమ్ భర్త విషయంలో కూడా అంతే, సేమ్ పిల్లల విషయంలో కూడా అంతే. కొంతమంది ఉంటారు, దేవుడు వారికి ఏది ఇచ్చారో దాన్ని బట్టి సంతోషపడరు, లేని దాన్ని బట్టి ఊహించుకొని ఉంటారు. ఇలా జరిగినా బాగుండే, అలా జరిగినా బాగుండే అని ఆలోచించుకుంటారు. ఇవన్నీ ఏంటంటే దురాశ. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది మనం రాసుకున్న పుస్తకం కాదు, మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. పుస్తకం అయితే మన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, కానీ జీవితం అనేది దేవుడు నిర్ణయించినది. దానిలో అన్నీ మనకు నచ్చినవి ఉండవు, కొన్ని నచ్చనివి ఉంటాయి, కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సినవి ఉంటాయి. అప్పుడే జీవితము పరిపూర్ణతలోకి వస్తుంది. కొన్ని అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. కొన్ని సర్దుకోవాలి, కొన్ని మార్చుకోవాలి. నీ భర్త ఒకవేళ నీకు నచ్చనట్టున్నాడా, నీ భార్య ఒకవేళ నీకు నచ్చనట్టుందా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సర్ది చెప్పుకుని మార్చుకో. అంతేగాని గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం, ఇంకొక దాన్ని చేసుకున్నా పోయేదే, అనవసరంగా నేను చేసుకున్నానే అనే డైలాగులు కరెక్ట్ అయినవి కాదు. క్రైస్తవునికి అసలు తాగదు. ఎందుకంటే క్రైస్తవ ప్రామాణికమైన బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం అనేది దేవుడు నిర్ణయించింది. అందుకే ఒక సామెత ఉంది, వివాహం అంటే పరలోకంలో నిశ్చయించబడి
భూమి మీద జరిగిద్దంట. అంటే పరలోకంలో నిశ్చయించబడి భూమి మీద జరిగే కార్యం ఏంటి? వివాహం. సో ఇలాంటి పవిత్రమైన వివాహానికి మనం ఏం చేయాలి తెలుసా? విలువనివ్వాలి. కొంతమంది పెళ్లి చేసుకుంటారు, భర్తతో నాకెందుకు, అతతో నాకెందుకు. పెళ్లికి ఇంకా విలువే ఉంది. మీకు విషయం చెప్పనా? ఏ బంధము లేకపోతే ఆ విలువలు ఆ వాల్యూస్ పక్కన పెట్టచ్చు. కానీ నువ్వు ఒక ప్రమాణం చేసుకుని పెళ్లి చేసుకుంటున్నావు. ఏం ప్రమాణం చేసుకున్నావు? వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టం ఎందును, నష్టం ఎందును. నేను ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి పూర్తి తెలియదు నాకు, చూస్తున్నాను కదా అట్లా తెలిసి నాకు. ఎలాగా మనం ఏ పరిస్థితులు వచ్చినా మరణం తప్ప నిన్ను నన్ను ఏది అంటే చావు తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు అన్నప్పుడు కొన్నిసార్లు ధనం వేరు చేస్తుంది, కొన్నిసార్లు ఎదుటోళ్ళు వేరు చేస్తారు, కొన్నిసార్లు వ్యసనం వేరు చేసిద్ది. వీటన్నిటికి కారణం ఏంటంటే దురాశ. ఏంటది? ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చిన తర్వాత కుటుంబం కొరకు నువ్వు నిలబడాలి. నీ ఆశలను చంపుకోవాలకొని, నీ కోరికలను చంపుకోవాలకొని. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన బంధాలకు నువ్వు లోబడాలి. కానీ ఈరోజు ఎందుకు చాలా మందిలో పాపం ఏర్పాటు చేస్తుంది? పాపం యొక్క ప్రభుత్వాన్ని ప్రభు పరిపూర్ణంగా తొలగించినా సరే ఎందుకు పదే పదే వారి పాపంలోనికి ఏడవబడుతున్నారంటే కారణము దురాశ. ఏదైనా కానీ ఎక్కడి నుంచి అయినా ప్రారంభమని, ఎక్కడ నుండి ప్రారంభమైనా ఏ దానిలో నీకు దురాశ ఉన్నా దాన్ని అర్జెంటుగా విడిచిపెట్టే. ఎందుకో తెలుసా? నీకు ఆల్రెడీ దేవుడు పరిశుద్ధతని ఇచ్చాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధులు సంపూర్ణ కావాలని చెప్తుంది. ఏం చెబుతుంది అంటే ఇప్పుడు నువ్వెవరివే? నువ్వు ఏమవ్వాలి? నీలో బలహీనతలు ఉన్నా కూడా నువ్వెవరివే? బైబిల్లో ఒక మాటను చెబుతానండి. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి. ఇప్పుడు నీతిమంతులు 7 మార్లు పడినా వాడేంటి? ఏంటి వాడు? నీతిమంతుడేనా? సరే, మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. బంగారం ఉందనుకోండి, మీరు బంగారాన్ని తీసి ఒక గాజు సీసాలో పెడతారు, లేదంటే ఒక దాంట్లో దాచుకుంటారు, ఒంటి మీద వేసుకుంటారు. అదే బంగారం తీసి మట్టిలో పడేసావు, అదేంటి? అది తీసుకెళ్ళి అగ్నిలో పడేసావు, అదేంటి? నీళ్ళలో పడేసావు, అదేంటి? నువ్వు ఎక్కడేసినా అది బంగారం కాబట్టి అది బంగారమే. అలాగే నీలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, నీలో వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతున్నప్పటికీ కూడా నువ్వు పాపివి కాదు, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలవి. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దైవభక్తి సాధన చేత దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు సారాన్ని ఇస్తూ ఉంటాడు. దేనికి? లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి. సారం ఇచ్చినప్పుడు ఏమైతే తెలుసా? నువ్వు ఫలిస్తావు. ఏం ఫలిస్తావు? ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తావు. అందుకే నా ఫలించని ప్రతి తీగని దేవుడు ఏం చేస్తాడంట? ఒక్క నిమిషం ఆగండి. ఫలించాల్సింది ఏంటి? తీగ, కాండమా, లేదా మొక్క? తీగే. తీగలు ఎవరు? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ద్రాక్షావల్లిని తీగలో. అంటే ఫలించాల్సింది ఎవరు? మీరే. అంటే మీరే ఫలించాలి. కానీ మీకు సారం ఎక్కడి నుంచి వచ్చింది? సారము తీగ నుంచి తీగకు రాదు. సారం ఎక్కడొచ్చిందంటే మొదల నుంచి, వేరుల నుంచి సారము తీగలోకి వస్తుంది. అలాగే తీగగా నువ్వు ఉన్నప్పుడు ఫలించాల్సిన బాధ్యత ప్రభు నీ మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా నీలో ఈ దురాశ ఉంటే ఏమైందంటే నువ్వు ఫలించలేవు, నువ్వు అభివృద్ధిలోనికి రాలేవు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభు ఖచ్చితంగా పాపాన్ని జయించే అధికారం నీకు ఇచ్చేశాడు, కానీ దురాశ రానివ్వద్దు. కొంతమంది ఉంటారు, పాపం చేయడానికి అవకాశం వచ్చింది అనుకోండి, నిస్సందేహంగా నిర్మోహమాటంగా చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నేను చెయ్యను అని. కానీ కొంతమందికి వచ్చేస్తుంటుంది లోపల నుంచి 50-50 బిస్కెట్లు ఉంటాయి కదా, అట్లా చేద్దాం వద్దా, చేద్దాం వద్దా అని. గుర్తుపెట్టుకో, చేద్దాం వద్దని ఫీలింగ్ నీలో రానివద్దు. 100% దురాశ నీలో ఉంటే ఆ ఫీలింగ్ వచ్చింది. నీలో దురాశ లేకపోతే ఏం చేస్తావు తెలుసా? వద్దు అని డైరెక్ట్గా నిర్మోహమాటంగా చెబుతావు. ఏం చెబుతావు? మీకు అర్థం కాదని చెబుతాను. మీరు ఎవరైనా ఉపవాసం ఉన్నారు, మీకు ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చి మీ ఎదురు పెట్టి తినాలని అనుకో. నేను ఉపవాసం ఉండాలి అని 100% కాన్సన్ట్రేషన్ నీలో ఉంటే నువ్వేం చేస్తావు? విచిత్రమైన విషయం చెప్పనా? మా అమ్మ నేను ఉపవాసం ఉన్నప్పుడు అన్ని వండుకుని తింటది, నేను మామూలుగా ఉన్నప్పుడు ఏం వండదు. మరి అది పరీక్ష అర్థం కాదు, మా అమ్మ టెస్ట్ చేసింది నాకు అర్థం కాదు. కానీ ఎప్పుడు నేను టెంప్ట్ అవ్వను. ఉపవాసం ఉన్నా హాస్టల్లో ఉండేవాడిని. నేను కరెక్ట్గా ఉపవాసం ఉన్న రోజు హాస్టల్లో చికెన్ ఉండేవాళ్ళు. అంటే చికెన్ కరెక్ట్గా వారానికి ఒక రోజు పెడతారు హాస్టల్లో. అందరూ నీకు పిచ్చా ఉపవాసం వాళ్ళకి రేపు ఉండొచ్చురా, చికెన్ కర్రీ రేపు ఉండదురా అనేవాళ్ళు.
ఏదైనా సరే నేను ఉపవాసం అంటే ఉపవాసమే అనేవాడిని. అంటే ఎందుకు చెప్తున్నానంటే దురాశ, తిండి మీద ఆతృత. అరే కొంతమంది ఉంటారు మందిరం, వాక్యం వీటన్నిటికన్నా చీరల ముఖ్యం వాళ్ళకి. మన క్రిస్మస్ జరుగుతుంది పాపం, పాస్టర్ గారు చర్చి తరపున పెట్టుకున్నాడు. ఇప్పుడు సపోజ్ మీరందరూ మా చర్చికి వస్తున్నారు అనుకోండి, మనం క్రిస్మస్ పెట్టుకున్నాం. మీరైతే ఏం చేస్తారు? మీరే కాదు ఎవరైనా ఏం చేస్తారు? మన చర్చి పాస్టర్ గారు పెడతాడు, మన క్రిస్మస్కి కదా వెళ్ళాలని మన క్రిస్మస్కి వెళ్తారు. కరెక్ట్గా పక్క గొంతులో ఇంకొకళ్ళు క్రిస్మస్ పెట్టి చీరలు ఇస్తున్నారు. ఈయన చీరలు బట్టలు ఇవ్వట్ల. వీళ్ళు ఏం చేశారో తెలుసా తెలివైన వాళ్ళు, ఈయన దగ్గరికి వచ్చి పాటలు అయిపోయిన దాకా ఉండి అక్కడ చీరలు ఇస్తాను అక్కడ పెరిగెత్తారు. ఏమంటారు దీన్ని? అంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు చావకపోతే, చిన్న చిన్న విషయాల్లో నీ దురాశ చావకపోతే ఇంకేంటి? పాస్టర్లకు కూడా దురాశ ఎక్కువే. మొన్న వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చి కొట్టుకుపోతే లంకలో ఉన్న పాస్టర్ గారికి 4 రోజులు సరిపడి సరుకులు ఇస్తున్నారంట. సరుకులు ఇస్తుంటే ఒక పాస్టర్ గారు వచ్చాను నా దగ్గరికి. ఏందన్నా అన్న, నీ పేరు వడి అన్నాడు. ఎందుకన్నా అన్న, ఏముంది మనకు 2-3 చర్చీలు ఉన్నాయి, నువ్వు ఏదో ఒక లంకని రాసే 4 రోజులు సరుకులు ఫ్రీగా వస్తాయి కదా అన్నాడు. నేను అన్నా నీకు నమస్కారం, వస్తున్నా పర్లేదు, ఆ సరుకులు నాకు వద్దని చెప్పాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే దురాశ చాలా మందికి, అంటే కక్కుర్తి, లోభి బుద్ధి. ఈ బుద్ధులు నీలో ఉంటే నువ్వు దైవికంగా ఎదగలేవు. రెండోది ఏంటో తెలుసా? మరలా పోయిన అధికారం, పాపానికి నీ మీద లేని అధికారం తిరిగి నువ్వే ఇస్తున్నావు. మొట్టమొదట దేవుడు ఆదామును అవని క్రియేట్ చేసినప్పుడు అపవాదికి కానీ పాపానికి కానీ అధికారం లేదు. ఎవరి మీద? ఆదాము అవ్వ మీద ఉందా లేదా? లేదు. కానీ ఆదాము అవ్వలో పాపం లేకపోయినా, ఆదాము మీద అధికారం లేకపోయినా, అధికారాన్ని చేతులారా ఇచ్చింది ఎవరో? మీరు మొట్టమొదట యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత హవ్వ ఆదామును దేవుడు ఎలా చేశాడో నూతన సృష్టిగా మారారు మీరందరూ. నూతన సృష్టి కదా? క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. పాతవి గతించినాయి, మీరందరూ ఏమయ్యారు? నూతనమయ్యారు. అంటే మీ మీద పాపానికి అధికారం లేదు, దెయ్యానికి అధికారం లేదు. ఇంకో విషయం చెప్పనా, ఇందాక చెప్పాను కదా, నేను అలా వెళ్ళంగానే దెయ్యం పారిపోయిందని. నేను కాదు, మీరున్న పారిపోద్ది. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకోవట్లేదు అంతే, నా గురించి నేను తెలుసుకున్నాను అంతే. యేసు ప్రభు అధికారం నీలో ఉంది, యేసు ప్రభు రక్తం నీ మీద ఉంది, యేసు ప్రభు యొక్క శక్తి నీలో ఉంది. ఎందుకంటే నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తివి. బాప్తిసం అంటే ఒక సాధారణంగా నీళ్ళల్లో మునగడం కాదు. బాప్తిసం అంటే ఏంటి తెలుసా? నీ ప్రభువు నువ్వు ధరించుకోవడం, నీ ప్రభువు నీలోకి ఆహ్వానించడం. వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభు అని. బాప్తిసం ఎలా పొందాలి చూడండి, ఆ వచనం చూద్దాం. మీకు చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఆగండి. యేసు ఏమని? ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు చాలు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఏం చేసావు? యేసు, అసలు యేసు ప్రభు అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు అని కాదు అర్థం. చాలా మంది పాస్టర్ గారు ఈ వాక్యం చేయడం విన్నా నేను. యేసు ప్రభు అని అంటే యేసు దేవుడు అని. యేసు దేవుడు నువ్వు చెప్పేది అనుజనులు చెబుతున్నారు, యేసు దేవుడు నువ్వు చెప్పేదని దెయ్యాలు చెబుతున్నాయి. ఏంటి యేసు ప్రభు అని అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోవడం కాదు. యేసు ప్రభు అని అంటే అర్థం ఏంటంటే నీ హృదయానికి ప్రభు అని, నీకు ప్రభు అని, నీ జీవితానికి ప్రభు అని. ప్రభు అంటే పరిపాలించేవాడు. నువ్వు బాప్తిసం పొందుతున్నప్పుడే నువ్వు నమ్ముకున్నది, ఒప్పుకున్నది ఏంటో తెలుసా? యేసు ప్రభు నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా కలిగిన సమస్తాన్ని పరిపాలన చేసే ప్రభు అని నువ్వు ఒప్పుకున్నావు. ఒకవేళ ఒప్పుకోకుండా తీసుకున్నారా? ఒప్పుకున్నారు కదా. యేసు ప్రభువే దేవుడు అని ఒప్పుకున్నారా? యేసు ప్రభువే నా హృదయంలోకి వస్తాడని ఒప్పుకున్నారా? నేను ఎవరికి బాప్తిసం ఇచ్చినా చెప్పకుండా ఇవ్వలేదు, ఇవన్నీ చెప్పాను నేను ముందే. మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందే ముందే మీరు ఒప్పుకున్నారు ఏంటంటే యేసు నా ప్రభువు. యేసు నా ప్రభు అంటే యేసు నా దేవుడు అని కాదని అర్థం. యేసు నా ప్రభు అంటే నా జీవితాన్ని, నా హృదయాన్ని నాలో నుండి పరిపాలించేవాడని అర్థం. అసలు క్రైస్తవ్యం యొక్క గొప్పతనం ఏంటి చెప్పనా? మానవుడు దేవుడు కలిసి జీవించే గొప్ప ధన్యత బైబిల్ మాత్రమే ఇచ్చింది. మామూలుగా వేరే వేరే కల్చర్స్, వేరే వేరే రిలీజియన్స్ ఏం చెప్తాయి అంటే మానవుడు దేవుడు అంటే అసలు మామూలు విషయమా? దేవుడు అంటే పరమ పవిత్రుడు, మనం పరమ పాపులమే. సో అసలు దేవుడు మనం కలవడానికి కుదరదు. దేవుడు అంత లెక్క ఉంటే మనం ఇంత లెక్కలో ఉండాలి. అందుకే గర్భగుడిలోకి పూజారులు, బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళరు. కొన్ని ఏరియాలో ఒకవేళ వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మ్యాక్సిమం 99% వెళ్ళరు.
దేవుడు అక్కడ ఉండి ఏడు నుంచి పెట్టుకుంటారు దండాలు. అంటే దేవుడు అంత పవిత్రుడు అనే ఫీలింగ్ ఇస్తారు వాళ్ళు. నేను తప్పంట్లా, వాళ్ళ విశ్వాసాన్ని నేను కించపరచట్లా. కానీ క్రైస్తవ విశ్వాసం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ స్వయముగా నీలో నివసిస్తుంది. మనమే కదులుతున్న ఆలయాలం. నీ ఎదుటివాడే దేవుడు నివసిస్తున్న మందిరం. అదేనా చెప్తుంది వాక్యం. అంటే చూడండి ఎంత గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత ఇచ్చాడు. అంత గొప్ప ధన్యత ఇచ్చినప్పటికీ ఎందుకు మనలో పాపము స్వభావముగా లేకపోయినప్పటికీ ఎందుకు ఏలుబడి చేస్తుందంటే, పాపం ఏలుబడి చేయడానికి కారణం నీలో ఉన్న దురాశ. దాన్ని చంపేయాలి ముందు. డబ్బుల దగ్గర వచ్చేత దురాశ, పక్కోడికి పెట్టే దగ్గర వచ్చేసే దురాశ, సంపాదించేటప్పుడు వచ్చేసి దురాశ. నేను ఒక విషయం చెప్పనా, నువ్వు ఎంత సంపాదించినా పోయేటప్పుడు తీసుకెళ్ళావు. రెండో పాయింట్ చెప్తానండి, నువ్వు ఎంత సంపాదించినా దేవునికి వ్యతిరేకంగా సంపాదించే సంపాదన నిలబడదు. వాక్యము స్పష్టంగా ఏం చెప్తుందో తెలుసా? న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించేవాడు తను పెట్టని గుడ్లని పొదుగు కౌచిపిట్టతో సమానం. సగప్రాయం ముందు వాడు దాన్ని ఏం చేయాలంట? విడవక తప్పదు. ఒకవేళ నువ్వు న్యాయానికి విరోధముగా వడ్డీలకు ఇచ్చేసి అక్రమంగా అన్యాయంగా సంపాదించేస్తావు, డబ్బు నీ దగ్గరకు వచ్చింది కానీ నిలబడదు. నీతి మంత్రునికి కలిగిన కొంచెమే శ్రేష్టం అని చెప్తుంది బైబిల్. భక్తిహీనులతో విస్తారమైన ధనాన్ని పోగేసుకోవడం కంటే, భక్తిహీనతలో ఉండి ఓకే సంపాదించేసుకోవడం కన్నా దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండు. ఆ కొంచెం నీకేమైతే తెలుసా? నీ పిల్లలకి నీకు దీవెనకరంగా మారిపోయింది. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో ఏలుబడి చేయకూడనివి కూడా ఏలుబడి చేస్తున్నాయి. అంటే మనం పరిపాలించవలసింది మనల్ని పరిపాలిస్తుందంటే ప్రాముఖ్యమైన కారణం దురాశ. అందుకే యాకోబు రాసిన పత్రికలో స్పష్టంగా రాస్తుంది, దేవుడు ఏ వ్యక్తిని శోధించడం. చాలా మందికి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు ఉంటే నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది? చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, పొద్దున్నే లేచి సాయంత్రం దాకా నేను ఆయనే కదా తలుచుకుంటున్నాను అని అనుకుంటారు చాలా మంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో నష్టపోతున్నారన్నా, మీ జీవితంలో కీడు అనిపిస్తున్నారన్నా దానికి కారణము దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ కాదు. వాక్యం చూపిస్తా చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకున్నాం కదా. ఎవరైనా తీయండి చూద్దాం ఎన్నో వచ్చినమో. 1వ అధ్యాయం చదవండి చదవండి 13 నుంచి చదవండి. ఆగండి, దేవుడు ఎవరినైనా శోధిస్తాడా? ఇప్పుడు మీకు అర్థం కాదని చెబుతా. దేవుడు ఏమన్నా ఎప్పుడు దొరుకుతాడు వీడిని ఎప్పుడు వేసేద్దామా? దేవుడు అని శాడిస్టా సైకోనా? లేదా దేవుడికి అయినా పని పాట ఉండదా? ఎప్పుడు చూసినా నేను ఏదో ఒకటి చేసేద్దామని చూస్తానికి. దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఎందుకు నీ జీవితంలో నష్టపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో కీడు అనిపిస్తున్నాడు? దేవుడు చేయట్లా నీకు. అందుకే ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు చూడండి, శోధించడు కనుక ఎవరైనాను శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని. అంటే చూడండి, ఇప్పుడు మనం దేవుడే నన్ను శోధిస్తున్నాడు, దేవుడే నాకు కష్టం పెట్టాడు అని అనొచ్చా? ఇంకా కొంతమంది అంత మంచి వాళ్ళు అంటే దెయ్యాల మీద దోసేస్తుంటారు. ఇక దెయ్యానికి దేవుడికి పని ఉండదు. మీ ఇంట్లో కూర్చుని అదాగడ మీకు ఏదో ఒకటి చేయడానికి. దేవుడికి దెయ్యానికి ఆప్షన్లో లేవు. అర్థమవుతుందా? దేవుడు కీడు చేయడు నీకు. కొన్నిసార్లు దురాత్మ వల్ల కీడు జరిగిద్ది, జరగదంటలా. కానీ ఆ దురాత్మల వల్ల జరగడానికి కారణం కూడా మీరే. అర్థమవుతుందా? దెయ్యాలు పరిపాలించడానికి కారణం కూడా మీరే. ఇంకో విషయం చెప్పనా, వాక్యంలో స్పష్టంగా ఉంది, దేవుడికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్ద నుంచి. కానీ మనం ఫస్ట్ చేయం, రెండోది చేస్తూ ఉంటాం. ఏసునామములో సైతానా పో, ఏసునామములో సైతానా పో అంటే ఏడు పోయిద్ది. ఫస్ట్ చెప్పింది నువ్వు చేస్తేనే కదా. ఫస్ట్ ఏం చెప్పాడు? దేవుడికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. చాలా మంది ఎదిరిస్తూ ఉంటారు, లోబడరు. లోబడండి. లోబడితే ఏమైద్ది? నువ్వు ఎదిరికుండా కూడా పోతాయి కొన్నిసార్లు. ఎందుకంటే నీలో ఉన్న దేవుని మహిమను చూసి మారిపోతాయి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎవరికి కీడు అనిపిస్తున్నాడు అంటే దేవుడి చేత అనుభవిస్తున్నాడు అనకూడదంట, దేవుడు పెట్టాడు అనకూడదంట. కొంతమంది ఎవరైనా చచ్చిపోయారు అనుకో, మాయిదారు దేవుడు, దిక్కుమాలి దేవుడు ఎత్తుకుపోయాడు, ఇక ఆయన పని లేదు, ఎవరు దొరకలేదు మిమ్మల్ని తీసుకెళ్తానికి. వీడు తాగి చచ్చిపోయినా, వీడు తాగి దేనికో దానికి ఒక బుద్ధి పోయినా ఇక దేవుడే బాధ్యుడు. దేవుడు ఎన్నడూ బాధ్యుడు కాదు. మీ జీవితం నష్టం చేయడు దేవుడు. ఎందుకు మరి మనం నష్టపోతున్నాం? ఎందుకు మన కీడు వస్తుంది? ఎందుకు మనం అనిపిస్తున్నాం అంటే చూడండి కిందే ఉందో, ప్రతివాడు అంటే ఒకడు రెండు ఇద్దరు ముగ్గురు కాదు,
ఎవడైనా శోధన అనిపిస్తాడంటే, కీడు అనిపిస్తున్నాడంటే, ఎవడైనా కానీ వాడు ఎందుకు అనిపిస్తున్నాడు చూడండి. ఏమైనా స్వకీయమైన అంటే అర్థం ఏంటి తెలుసు? సొంత. చెప్పండి, నా సొంత. దేని చేత? దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై. ఆగండి, ఎందుకు శోధించబడుతున్నాడు? అసలు నీకు శోధన ఎందుకు వస్తుంది? దురాశ. నీకు అది వద్దురా బాబు అని దేవుడు చెబుతున్నాడు. నాకు అదే కావాలంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రతిదానికి దేవుడి మీద పడద్దు, దెయ్యాల మీద కూడా పడద్దు. నేను ఎప్పుడైనా సరే నా జీవితం ఏదైనా నేను నష్టపోతుంటే నేను ఫస్ట్ పరిశీలన చేసుకుంటా. నేను ఏదైనా దేవుడికి వ్యతిరేకంగా చేశానా? పోనీ నాలో దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? వెంబటే పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు తెలియజేస్తాడు, సో అండ్ సో ఇలాగాని. అప్పుడు నేను దేవుడి దగ్గర ఒప్పుకుంటాను. కానీ చాలా మంది చేసే పని ఏంటంటే ఒప్పుకోరు, పరిశీలన చేసుకోరు, ఈ దరిద్రం ఎందుకు వచ్చిందని ఆలోచన చేయరు, కానీ దేవుని తిడుతుంటారు. మీరు వెళ్ళేది ప్రార్థనగా కరెక్టే, చేసేది ప్రార్థన కరెక్టే, కానీ మీరు చేసేది నిష్ప్రయోజనంగా ఉందా, ప్రయోజనంగా ఉందా? మనం చేసే ప్రార్థన ప్రయోజనకరంగా ఉంది అంటే, ఉండాలి అంటే ఫస్ట్ మీరు యోగ్యులుగా ఉండాలి. అందుకే మొన్న ఝాన్సీ వాళ్ళ ఇంటికాడ చెప్పాను, అంటే మీలో కొంతమంది వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. యేసు ప్రభు వారు శిష్యులను అభిషేకించి సేవకు పంపిస్తాడు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో. పంపించినప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు ఏ ఇంటికైతే వెళుతున్నారో ఆ ఇంట్లో ఏమని పలకాలంట? సమాధానం అని పలకాలంట. అప్పుడు స్పష్టంగా చెప్పాడు, మీరు వెళ్ళిన ఇల్లు యోగ్యమైనదైతే, అంటే మీరు యోగ్యులైతే అనలా. చాలా మంది ఏమంటారు తెలుసా? పాస్టర్ గారికి వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుపడుతున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తే బాగవుతున్నారని సాక్ష్యాలు చెబుతున్నారు. మరి మేమేంటి ఎంత ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ఏంటి ఏమి రావట్లేదు అంటే, సింపుల్ పాయింట్, వాళ్ళలో ఉంది నీలో లేదంటే. ఏంటది? యోగ్యత. ఆ యోగ్యత అనేది నీకు ఎలా వచ్చిందంటే, దురాశ నీలో నుంచి పోతే వస్తుంది. ఇప్పుడు మీకు విషయం చెప్పనా, ఎన్నో డబ్బులు మనం వ్యర్థంగా ఖర్చు పెట్టుకున్నా ఖర్చు పెట్టలేదా? కానీ చిన్న చిన్న వాటికి కూడా కకృతి పడిపోతుంటాం. ఏదన్నా చెయ్యాలంటే కకృతి పడిపోతుంటాం, ఎవరికైనా పెట్టాలంటే కకృతి పడిపోతుంటాం. ఇలా ఎప్పుడూ చేయకండి. ఏ విషయమైనా సరే దురాశ గనక మీలో పుడితే దేవుడు దాన్ని ఖచ్చితంగా తీసేయడానికి ఏం చేస్తాడు తెలుసా? శోధన ఇస్తాడు. ఎందుకంటే మనం దేవుడి చేతిలో ఉన్నాం, దేవుడు మన సరి చేస్తాడు, ఖచ్చితంగా సరి చేస్తాడు. అలా దేవుడు సరి చేయకుండా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, అప్పుడు దేవుడు సరి చేయడు. ఎందుకంటే మిమ్మల్ని మీరే సరి చేసుకున్నారు కదా. ఇక్కడ ప్రతివాడు ఎందుకు శోధన, కీడు, దరిద్రాన్ని అనిపిస్తున్నాడంటే దానికి దేవుడు బాధ్యుడు కాదు, కానీ దురాశ కారణము. ఈ దురాశ ఏం చేసిందో తెలుసా? చదవండి. దురాశ ఏం ధరించిందంట? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. ఈ పాపం ఏం చేసిద్దంట? అది విషయం. ఫస్ట్ దురాశతో స్టార్ట్ అయింది, తర్వాత పాపం అయింది. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏమైంది? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దురాశను విడిచిపెట్టాలి. ఏం చేయాలి? దురాశను విడిచిపెట్టి ప్రభువుకి అప్పగించుకోవాలి మనం. మీకు విషయం చెప్పనా, మీ పిల్లల గురించిన ఆలోచన ఉండడం మంచిదే, సంపాదించుకోవాలన్న ఆలోచన ఉండడం కూడా మంచిదే. కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, నరుల కష్టము చేత ఆ మనిషి దీవించబడము అసాధ్యం. భూమి మీద ఏ మనిషి దీవెన పొందుతున్నాడన్నా, ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వస్తున్నాడన్న కారణం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని దీవించబట్టే వస్తున్నాడు. అందుకే వాక్యంలో స్పష్టంగా ఏముందో తెలుసా? యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చిందంట మనిషికి? చెప్పండి ఒకసారి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎంత మాత్రమో అధికం కాదు. అంటే నువ్వు బాగుపడాలి మంచిదే, నువ్వు సంపాదించుకోవాలి మంచిదే, నువ్వు ఎదగాలి కరెక్టే, కానీ దేవుడి కన్నా ఎక్కువ కాదు. దేనికన్నా ఎక్కువ కాదు? నీ ఆత్మీయ జీవితం కన్నా ఎక్కువ కాదు, నీ ప్రార్థనా జీవితం కన్నా ఎక్కువ కాదు. నువ్వు ఫస్ట్ ప్రాముఖ్యత దేవుడికి ఇవ్వు, ఆత్మీయ జీవితానికి ఇవ్వు, న్యాయానికి ఇవ్వు, నీతికి ఇవ్వు, కనికరానికి ఇవ్వు. అలా ఇచ్చినప్పుడు ఏమైందంటే నువ్వు చిన్న పని చేసినా చిన్న పనిలో నువ్వు బాగుగా దీవించబడతావు. 100 రూపాయలు సంపాదించిన 100 రూపాయలు నీకు తృప్తినిస్తాయి. నువ్వు లక్షల కోట్లు సంపాదించిన నీ జీవితంలో ఎన్నడూ నీకు అవి మనశ్శాంతిని ఇవ్వలేవు. ఎందుకంటే దేవుడు లేని జీవితం మనశ్శాంతిని ఖచ్చితంగా పొందలేదు, పొందుకోదు కూడా. మనశ్శాంతి దేవుడి దగ్గర మాత్రమే ఉంది. అందుకే యేసయ్య చెప్పాడు, నా సమాధానాన్ని మీకు నేను ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు రండి మళ్ళీ రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. త్వరగా
చూడండి, ఏల నీయకుడి అంటే అర్థం ఏంటి? ఎవరికి అథారిటీ ఉంది నీలో పాపం ఏలకుండా చేసే అథారిటీ? నీకే ఉంది. అంటే నువ్వు యేసుప్రభు నమ్ముకున్నప్పుడు నీలో పాపాన్ని జయించే స్వభావాన్ని దేవుడు ఏం చేశాడు? ఒకసారి చెప్పండి. నాలో కాదు, మీలో. ఇట్లా చూపించుకోండి. నాలో పాపాన్ని జయించే స్వభావం ఉంది. అదే ఆత్మ నియమం. ఎంతమందిలో ఉంది ఆత్మ నియమం? అందరిలో ఉంది. మరి అలా ఉన్నప్పుడు ఎందుకు వెళ్తుందంటే మీరే పర్మిషన్ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు చెప్పండి? నేనే. ఇప్పుడు నేను నాలో ఏలకూడదు అంటే నువ్వు ఇవ్వకూడదు. ఆ తర్వాత చూడండి. సజీవులం అనుకుని చూడండి, మిమ్మల్ని పాపము ఏలుబడి చేయకూడదంటే, పాపము అనే మరణం నుంచి దేవుడు విడిపించాడు, మృతుల నుంచి నేను సజీవులుగా లేపబడ్డానని మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? దేవుడికి అప్పగించుకోవాలంట. అదేనా అక్కడ ఉంది? ఇప్పుడు నా ప్రశ్న, ఎంతమంది పొద్దున్న లేచి అసలు దేవుడికి అప్పగించుకుంటున్నారు? ఒక్కొక్కడు పొద్దున్న లేచి ఫోను, పొద్దున్న లేచి చీపిరి. అసలు మన క్రైస్తవులైనా పాస్టర్లు కూడా పొద్దున్నే పెట్టేస్తుంటారు మెసేజ్లు. ఇలా ఫోటోలు కనబడిపోవాలి ఫోన్లో. మీరు నమ్మండి నమ్మకపోండి, పొద్దున్నే లెగిసి నేను ఖచ్చితంగా గంటన్నర ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుని అప్పుడు ఫోన్ ఆన్ చేస్తాను. నేను వాక్యం చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఫోన్ ఎప్పుడు ఆన్ చేయను. ఎప్పుడన్నా ఉదయాన్నే గూగుల్ మీట్ ఉంటే నేనేం చేయలేను. ప్రతి శనివారం ఉదయం గూగుల్ మీట్ జరిగింది, విజయవాడ వాళ్ళు కండక్ట్ చేస్తారు, వాకింగ్ చేయడానికి వెళ్తాను. అప్పుడు ఉదయాన్నే డేటా ఆన్ చేస్తాను తప్ప ఎప్పుడు కూడా నా డేటా 10 తర్వాతే ఓపెన్ అవుతుంది. నేను ఆన్లైన్లో 10 తర్వాతే వస్తాను. అంటే ఎందుకు చెప్తానంటే, చాలా మంది అప్పగించుకోరు దేవుడికి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఉదయం అప్పగించుకోవాలి. ఎందుకంటే మనం నిలబడడానికి మనలో ఉన్న ఆత్మ నియమము మనల్ని ప్రోత్సహించింది. నీ ఆత్మ నీలో బలాన్ని ఇవ్వాలంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను పరిపాలించాలంటే నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకుండా నీ జీవితంలో ఆయన పరిపాలించడు. ఒకసారి చెప్పండి, నేను ఇవ్వకుండా నా జీవితాన్ని ఆయన పరిపాలించడు. పాపం నుంచి విడిపించాడు కరెక్టే, నీలో ఉన్నాడు కరెక్టే, కానీ నువ్వు అప్పగించుకోవాలి మళ్ళీ. ఒకసారి చెప్పండి, పాపం నుంచి దేవుడు నన్ను విడిపించాడు, నేను ఆయనకి నా జీవితాన్ని అప్పగించుకోవాలి. అందుకే పౌలు గారు ఏమంటాడు తెలుసా? అన్నయ్య చేయుటకు నాకు స్వాతంత్రం కలదు. అంటే అన్ని చేయడానికి పౌలు గారికి స్వాతంత్రం ఉందా? ఎవరైనా కట్టేశారా? బాప్తిజం పొందిన మీకు అన్ని చేయడానికి హక్కు ఉందా లేదా? ఉంది. కానీ చేయదగును మాత్రమే చేస్తున్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తుకు అప్పగించుకున్నాడు తనను తాను. చాలా మంది ఫోన్లకు అప్పగించుకుంటారు, సినిమాలకు అప్పగించుకుంటారు, ఎడిక్ట్ అయిపోతుంటారు, సిగరెట్లకు అప్పగించుకుంటారు, మందుకు అప్పగించుకుంటారు, రకరకాలైన వాటికి అప్పగించుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని నిలబడి చేస్తున్నాయి. అర్థమవుతుందా? లేకపోతే దేవుడికి అప్పగించుకుంటే ఏమైతే తెలుసా? దేవుడు వెళ్తాడు. మీకు సామెతల గ్రంథంలో ఒక వచనం చూపిస్తుంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, అక్కడ స్పష్టంగా వాక్యం ఏం చెప్తుందో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని రాసి ఉంటుంది. 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఎలా ఉంచాలంట? అంటే చాలా మందికి పరిస్థితులు ఏమి ఏలుబడి చేస్తుంది? సొంత బుద్ధి. ఏ బుద్ధి? లోభి బుద్ధి, దుర్బుద్ధి. ఈ బుద్ధులన్నీ ఏలుబడి చేస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నీలో బ్రతికినంత కాలం ఈ తర్జన భర్జన జరుగుతుంటది. నీలో నీ దుర్బుద్ధికి, ఈ బుద్ధికి నీ జీవితాన్ని ఇవ్వకూడదు. ఇవ్వకుండా నువ్వేం చేయాలి? చదవండి. నీ పూర్ణ హృదయంతో అనేది నమ్మకం ఉంచు. తర్వాత ఆగండి. దేని యందు? నీ ప్రవర్తన, నీ పరిస్థితులు. మీకు విషయం చెప్పనా? ఒక పని చేసేటప్పుడు ఆయన ఆహ్వానించాలి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆయన ఆహ్వానించాలి. నాతో రా, నాతో నీ సన్నిధి ఉంచు, ఇదిగో ఈ పరిస్థితులన్నీ జయించడానికి నాకు సహాయం చేయి అడగాలి దేవుడిని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీతో ఉంటాడు. దేవుడు మీతో ఉంటే ఏమైతే తెలుసా? ఇశ్రాయేలుతో దేవుడు 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు ఏమవ్వాలా? పాతగిలలా. వారి కాళ్ళు ఏమవ్వాలా? వాయిలా. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి వారితో ఉంది. అంటే నువ్వు లోకపరంగా నష్టపోవు, లోకపరంగా నువ్వు అలసిపోవు, లోకపరంగా బలం కలిగి
నువ్వు లోకాన్ని పాపాన్ని జయిస్తావు. ఎప్పుడు? దేవుడికి నువ్వు అధికారం ఇచ్చినప్పుడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ పూర్ణ యెహోవాని నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు చాలు. ఆయన ఏం చేస్తాడంటే నీ త్రోవల్ని. తర్వాత చూడండి, చాలా మందికి ఏముంటుంది తెలుసా? వాళ్ళు అట్లా చెప్తారు, వాళ్ళకి ఏంట్లే, పాస్టర్ గారికి ఏంట్లే, ఎవడన్నా సందాలు ఇస్తాడు, ఎవడన్నా వెళ్తారో ఇస్తాడు అందుకే బోళ్ళు వస్తాయి అని చెప్తారు అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు చెప్పిన విశ్వాసంతో చెప్తాను. ఎందుకు విశ్వాసంతో చెప్తున్నానంటే దేవుడి యొక్క నమ్మకత్వాన్ని నేను అనుభవిస్తున్నాను, దేవుడి కార్యాలు అనుభవిస్తున్నాను కాబట్టి విశ్వాసంతో చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా సాయిగాడు నాతో పాటు ఉంటాడు కాబట్టి సాయిగాడే తెలుసు, అడగండి. ఉండి ఏది చేయను, నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే దేవుడి పని చేయాలంటే అప్పటికప్పుడు వస్తాయి అంతే. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, రేపు పొద్దున్న మీటింగ్ పెట్టాలో 10,000 కావాలి నాకు, అప్పటికప్పుడే వస్తాయి అంతే. ఎలా వస్తాయి అంటే నాకు తెలియదు, నాకంతే. ఎవడో డబ్బులు పంపిస్తాడా, ఎవరన్నా ఇస్తారా అని ఆలోచన చేయను. తీసుకొచ్చి దేవుడే ఇస్తాడు. అంటే డైరెక్ట్ పరలోకం నుంచి తీసుకొచ్చి ఎవడో ఎవరిని ద్వారా అయినా ఇస్తాడు అంతే. అది ఎలా ఇస్తాడు నాకు అనవసరం, అది ఏ విధంగా ఇవ్వని. ఎందుకంటే నేను ఆయనకు అప్పగించుకున్నా. నీ పరిస్థితులు ఆయనకు అప్పగించు, నీ ఆర్థిక స్థితిని ఆయనకు అప్పగించు, నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతిదీ ఆయనకు అప్పగించు, అప్పుడు దేవుడు కదలటం ప్రారంభిస్తాడు. చాలా మంది క్రైస్తవుల జీవితంలో ఎందుకు దేవుడు కదలట్లేదు తెలుసా? అప్పగించట్లేదు, ఇవ్వట్లేదు, అందుకే కదలట్లే. మీకు విషయం తెలుసా? దేవుడు చాలాసార్లు దేవుడిని ఇలా అంటారు చాలా మంది, ఇంకా నా మీద కనికరం లేదా, ఇంకా అసలు నువ్వు పని చేయవా, ఇంకా నువ్వు నన్ను స్వస్థపరచవా, ఇంకా నా జీవితాన్ని బాగు చేయవా, అభివృద్ధిలోకి తీసుకురావా అంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ ప్రయత్నాలని ఆపేసి ఆయన వైపు ఎప్పుడు చూస్తామని కోరుకుంటాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తున్నాను. ఒకసారి అలాగే ఒక ప్రాంతంలో కొంతమంది యవనస్తులు కలిసి ఏం చేస్తున్నారంటే ఈత కొట్టడానికి వెళ్ళారు. ఈత కొట్టడానికి వెళ్తే వాళ్ళలో ఒకడు మునిగిపోతున్నాడంట. అక్కడ ఆల్రెడీ కొంతమంది మునిగిపోయి చనిపోయారు కాబట్టి గజీతగాళ్ళని పెట్టారు. పెడితే ఇప్పుడు ఒకడు కొట్టుకుపోతుంటే, ఒకడు మునిగిపోతుంటే వాడికి ఈత రాదు. ఈ ఫ్రెండ్స్ అందరు కలిసి గజీత గారి దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ మునిగిపోతాడంటే వీడు చక్కగా సరదాగా పేపర్ చదువుకుంటున్నాడంట, పట్టించుకోవట్లేదంట. మా ఫ్రెండ్ మునిగిపోతాడంటే వెళ్దాంలే ఉండు అంటున్నాడంట. ఇప్పుడు వీళ్ళకి ఏంటో పక్కన టెన్షన్, అవునా కాదా? ఎవడన్నా మునిగిపోతున్నాడు, అక్కడ కాపాడగలిగిన సామర్థ్యం వీడిలో ఉంది. వీడిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళామనుకో మనం వాడు చక్కగా స్పందించకపోతే మనం ఏం చేస్తాం? తిట్టుకుంటాం, ఈడేంటారు ఎలా చేద్దాం అనుకుంటాం. గజేత్ గారి దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి నువ్వు స్పందించవు, అట్లా ఇట్లా అట్లా ఇట్లా తిడుతున్నారంట. ఈలోపు ఆడ కొట్టుకుపోతున్నాడు, స్పృహ తప్పిపోయాడు. ఏం తప్పిపోయాడు? అప్పుడు ఏం చేశాడు తెలుసా? పేపర్ పక్కన పెట్టి దూకి తీసుకొచ్చి ఒడ్డున పడేసి నీళ్ళకి ఎక్కించి లేపాడు. ఇప్పుడు అదేదో ముందుకు దూకొచ్చు కదా, ముందే దూకి ముందే కాపాడచ్చు కదంటే. ఇప్పుడు గజేత్ గారు చెప్పిన సీక్రెట్ ఏంటి తెలుసా? ఇప్పుడు కనుక నేను దూకాను అనుకో, వాడు బయటికి పడాలి అనే కాన్సెప్ట్ లో నన్ను ముంచేస్తాడు, నన్ను లాగేస్తాడు, నన్ను రానివాడు. ఎప్పుడైతే వాడు సైలెంట్ అయిపోతాడో అప్పుడే వాడిని బయటికి తీసుకురావడానికి సరైన అవకాశం అని చెప్పాడంట. చాలాసార్లు మన జీవితంలో కూడా అంతే. దేవుడు ఎన్నో చేద్దాం అనుకుంటాడు, దేవుడు ఏవో ఇవ్వాలనుకుంటాడు, కానీ మనం ఏం చేస్తామంటే సొంత ప్రయత్నాలు, సొంత మార్గాలు వెతుక్కుంటాం. అది చేద్దాం, ఇది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం. అందుకే నీ జీవితంలో ఏం సక్సెస్ లేదు, అందుకే నీ జీవితంలో బ్లెస్సింగ్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు చెప్పింది ఒకవేళ నీకు కష్టం అనిపించినా, నష్టం అనిపించినా, నీకు ఇష్టం లేకపోయినా అది పాటించడం ప్రారంభించు. ప్రజలు ఏమనుకుంటారు నీకు అనవసరం. అలా పాటించడం ప్రారంభిస్తే జరిగేది ఏంటి తెలుసా? ఖచ్చితంగా నీ జీవితం ఆశీర్వాదకరమైన మార్గం వెళ్తుంది. చాలా మంది ఈరోజు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనే కాన్సెప్ట్ లో బతికేస్తా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించట్లా. మీకు విషయం చెబుతా వినండి, ఎప్పుడైనా మనం ఏది మేలో ఏది క్షేమమో అదే అనుసరించాలి తప్ప ఎవడేదో అనుకుంటాడని మాత్రం మనం పాటించకూడదు. మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది వైజాగ్ నుంచి. అన్నా నేను మా భర్త విడిపోయామన్నా, మా భర్త మంచోడు కాదు, సో అండ్ సో చెప్పింది. సరే నేను అన్నాను, మరి పెళ్ళి ఎన్నాళ్ళు అయిందంటే సంవత్సరం అయిందంట. ఎన్నాళ్ళు అయింది? సంవత్సరం అయితే భర్త తాగుబోతూ తిరిగిపోతుందని తెలుసు అంట ముందే. మరి నేనన్నాను, ముందే తెలిస్తే ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని చెప్పాను. అప్పుడు చెప్పింది, మా నాన్నగారు వాళ్ళు వీళ్ళందరూ కూడా కట్నం పోగేశారన్న, పోగేసి ముందే కట్నం కొంత అమౌంట్ ఇచ్చారు, పెళ్లి కార్డులు కొట్టించారు. పెళ్లి కార్డులు కొట్టించిన తర్వాత బంధువులందరికీ చెప్పిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఈ యొక్క పెళ్ళంతా సెట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వ్యక్తి అలాంటోడు అని. ఇంకేం చేస్తామన్నా, మంచోడే చెడ్డోడు ఎట్ట కూడా కాపురం చేద్దాంలే, మా వాళ్ళు పెద్దోళ్ళు నన్ను బతిలాడి చేశారు, సంవత్సరం కాపురం చేయగలిగాను, తర్వాత ఈరోజు మేము డైవర్స్ తీసుకున్నాం అని చెప్పింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మంచోడు కాదని తెలిసినప్పుడు
ఎవడో ఏదో అనుకుంటాడని పెళ్లి చేస్తే జీవితం నాశనం అయిందా, నాశనం అవ్వలేదా? తర్వాత నష్టపోయారా, నష్టపోలేదా? చాలా సార్లు మనకి ఇది మేలు కాదు, ఇది మంచిది కాదు, చేయకూడదని తెలిసిన సమాజం కొరకు, ప్రజల కొరకు చేస్తుంటే అలాగే నష్టపోతాం. ఇప్పుడు చూడండి అమ్మాయి జీవితం ఎలా అయిపోయిందో. రెండో పెళ్లిదేనా అంటారు. ఎక్కడికి పోయినా సరే ఈ అమ్మాయి ఫస్ట్ మొగుడితో కాపురం చేయలేదంటారు. మీకు ఇంకో పాయింట్ చెప్పనా, భర్త లేని స్త్రీ పవిత్రంగా బ్రతికినా సరే బోళ్ళు నిందలేస్తారు. ఎందుకంటే సమాజం అలాంటిది అనమాట. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, చాలాసార్లు క్రమమైన మార్గం ఏదో తెలిసి, తిన్నగా నడవలసిన మార్గం ఏంటో తెలిసి ఎవరో ఏదో అనుకుంటారేమో అనేది మనం చేయకూడదు. అవసరమైతే నువ్వు చేసేది తప్పు అని తెలిసినప్పుడు, ఇప్పుడు మీరు తెనాలి వెళ్ళాలి, బట్టిపోలి మీదకి వెళ్తున్నారు అనుకోండి, ఒకవేళ మీకు తెలియక, ఒరే అది తెనాలి మార్గం కరెక్ట్ కాదని వాడు చెప్పాడు, ఎంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్దాం, ఎదరికి వెళ్దాం అని వచ్చి తెనాలంటారా? మళ్ళీ తిరిగి కరెక్ట్ రూట్లోకి వస్తారా? కానీ చాలా మంది ప్రజలు ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదంటే అమ్మ ఎవరైనా అనుకుంటారేమో. ఎవడేదో అనుకుంటే నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటావా? ఎవడో ఏదో అనుకుంటాడు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నీకు వద్దు. దేవుడు ఏమనుకున్నాడు అది. అందుకే వాక్యం చెప్తుంది, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనొద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చూడండి ఆగు, నీ ఎముకలకు ఏం కలిగిద్దంట? నీకేం కలిగిద్ది? ఆరోగ్యం. ఎక్కడుందో తెలుసు ఆరోగ్యం? దేవుడి మాటలో ఉంది, దేవుడికి అప్పగించుకోవడం ఉంది. అందుకే నాకు ఏది వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను చెప్పను, కానీ దేవుడికి అప్పగించుకుంటాను. మొన్న మీటింగ్ జరిగింది కదా ఫ్లాట్లో, 3-4 రోజుల నుంచి ఫుల్ జ్వరం. ఆ మీటింగ్ ముందు 104, 105 దగ్గర, 104, 105 జ్వరం అంటే ఎలా ఉంటుందో చూసుకోండి. డే అండ్ నైట్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళలేదు. సరే మా అమ్మ బలవంతం చేసి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించింది. నాకు బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం చెప్పారంటే, నీకు టైఫాయిడ్ ఉంది, బీభత్సంగా అసలు ఎక్కువగా ఉంది బాగా, అసలు ఇది సివియరు, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళొద్దు, సెలైన్లు పెట్టించుకోమన్నారు డాక్టర్ గారు. సెలైన్లు పెట్టుకుంటే నీ కోర్సు వాడుకుంటే తగ్గిద్ది, టైఫాయిడ్ లేకపోతే తగ్గదన్నారు. నాకు తెలిసి ఈ టైఫాయిడ్ నాకు ఎప్పుడు దాకా ఉండిద్దో. ఎప్పుడు దాకా ఉండిద్ది అంటే, మహా అయితే ఆడ మీటింగ్ అయిపోయిన దాకా ఉండిద్ది, తర్వాత నాకు టైఫాయిడ్ ఉండదు, అది నాకు తెలుసు. అందుకే నేను ఏం చేశానంటే, టైఫాయిడ్ లేదు ఏమి లేదు, సమస్య ఏంటో తెలుసుకోవాలని రిపోర్ట్లు చెక్ చేసుకున్నాను. నాకు ఏమొద్దని చెప్పేసి వచ్చేసి ప్రార్థన చేశాను, ప్రభా అది నీ పని జరగాల, అన్ని సిద్ధపరచాలని చెప్పేసి. అలాగే మీటింగ్ అన్ని సిద్ధపరచుకున్న తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోయింది నాలో ఫీవర్. మీటింగ్ టైంకి నాలో జ్వరం లేదు, చలిలో కూడా నుంచి వాకింగ్ చెప్పాను. అయిపోయిన తర్వాత తెల్లారి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ జ్వరం రాదు. టైఫాయిడ్ అన్నారు కదా, సీరియస్ అన్నారు, సివియర్ అన్నారు కదా, అవి పెట్టుకోవాలన్నారు కదా. అంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచిన సమర్థుడు. కానీ ఎప్పుడు స్వస్థపరుస్తాడు? మాట వినాలి. మనలో ఒకవేళ ఆయనకి అవిధేయంగా ఉన్న తీసేసుకోవాలి. అప్పుడు జరిగేది ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా మన జీవితాలు మారుస్తాడు. అంటే దేవుడు నీ జీవితంలో కదలాలంటే ప్రతి పరిస్థితుల్లో, అప్పుల బాధలైనా, సమస్యలైనా, నీ జీవితంలో అభివృద్ధి అయినా, కొంతమందికి శత్రువులు ఉంటారు. ఎలాంటి శత్రువులు తెలుసా? సొంతోళ్లే శత్రువులుగా ఉంటారు, ఏమీ చేయలేం. ఇటు వాళ్ళని ఏమీ అనలేము, మనం మళ్ళీ అనకుండా ఉండలేం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మనకు కావాలని కీడు చేస్తుంటారు, మనం ఏమి చేయకపోయినా సరే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఏం చేయలేం. అప్పుడు ఏం చేయాలి? దేవుడికి అప్పగించుకోవాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా? స్పందిస్తాడు. నువ్వు స్పందించకపోతే ఆయన స్పందిస్తాడు. ఒకసారి చెప్పండి, నేను స్పందించకపోతే ఆయన స్పందిస్తాడు, నేను కదలకపోతే ఆయన వదులుతాడు. నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే అప్పుడు ఆయన కార్యం చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు రండి కింద వచనం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలోనే ఆఖరి భాగం చదువుకుందాం. చూడండి, మీ అవయవాలను ఏం చేయాలంట? మీ కళ్ళు అప్పచెప్పాలి, మీ నోరు అప్పచెప్పాలి, మీ దేహాల్లో నిలువెత్తు కూడా దేవుడికి ఏం చేయాలి? అప్పగించాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలా అప్పచెప్పినప్పుడు ఏమైందంటే, ఖచ్చితంగా దేవుని అధికారం మీలో పనిచేస్తాం ప్రారంభించింది. మీరు ఒక వచనం చూసి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రికలోనే 19వ వచనం చూడండి ఒకసారి. 6:19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతను
అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి. అంటే ఒకప్పుడు మనం ఏం చేసాం? మనలో కలిగిన ప్రేరేపణలకు మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్పానండి. సినిమా చూడాలనిపించింది ఒకప్పుడు. ఏం చేసాం? సినిమాలు చూసేసాం. ఒకప్పుడు ఎవరన్నా తిట్టాలనిపించింది, ఏం చేసాం? తిట్టేసాం. అంటే మన ప్రేరేపణలకు మనం ఏం చేసాం? బలాన్ని సమకూర్చి అప్పగిచ్చేసాం కదా? అవునా కాదా? ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు మారు మనసు పొందిన నీలో సినిమా చూడకూడదని ప్రేరేపణ పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బలాన్ని చేకూర్చుకుని అది చేయాలి. తిట్టకూడదని ప్రేరేపణ వస్తుంది, బలాన్ని సమకూర్చుకుని. మీకు ఇంకో విషయం చెప్పనా? శరీరానికి ఆత్మకి ఉన్న ఒక వ్యత్యాసం చెబుతా, వినండి, బాగా వినండి, పాయింట్ ముగిస్తాను. శరీరము మనిషిని విపరీతంగా ప్రేరేపించింది, ఆత్మ మనిషిని విపరీతంగా ప్రేరేపించదు. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థం చేసుకోండి. కోపం వచ్చింది, కోపం మనిషిని ఏం చేసింది తెలుసా? విపరీతంగా ప్రేరేపించింది. ఇక మనం అనకూడనే కూడా అనేస్తాం ఆ టైంలో. కానీ దైవ భక్తి, దైవ ప్రేరేపణ అలా ఉండదు. నీలో జస్ట్ ఒక స్పృహలాగా వస్తుంది అంతే. ప్రార్థన చేయాలి అని ఉంది. దేవుడు నిన్ను రేపడం అనేది ఎలా రేపుతాడు తెలుసా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయని నీలో తలంపులు పుట్టిస్తాడు అంతే తప్ప ఈడ్చుకుని పోడు. పాపానికి ఆత్మ నియమానికి ఉన్న వ్యత్యాసం అది. ఆత్మ నియమం ఏం చేసిందంటే నిన్ను ఈడ్చుకుపోదు, పాప నియమం లాగా నీకు స్వాతంత్రాన్ని కలగజేసి నీకు చెప్పిద్ది, ఇది చేయబాక, ఇలా ఉండు. అందుకే నేను ఎప్పుడు కూడా మీకే విషయం చెప్పేటప్పుడు గద్దిచ్చి ఉమ్మని చెప్పను. నేను జనరల్ చెప్తా, అలా వద్దు, ఇలా వద్దు అని నవ్వుతానే చెప్తా. కారణం ఏంటంటే దేవుడు కూడా మిమ్మల్ని బలవంతంగా ఈడ్చుకురాడు మందిరానికి కానీ ప్రార్థనకు కానీ, జస్ట్ ప్రేరేపణ పుట్టిస్తాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు పాపానికి మనం ఎలాగా మన అవయవాలను ఇచ్చేసామో, పాప ప్రేరేపణలకు మనం ఎలా లొంగిపోయామో, దైవ ప్రేరేపణకు కూడా మీరు అలా లొంగండి. అదే చెబుతున్నాడు ఆడ. ఒకప్పుడు అపవిత్రతకు అక్రమానికి మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా. అంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలని మనసు వచ్చింది, వెంబట తర్వాత చేయొచ్చులే, ఇప్పుడు ఫోన్ చూసి అనిపించింది. అప్పుడు ఏమైందంటే ఫోన్ ఉండిద్ది, ప్రార్థన ఉండదు. అలా అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఫోన్ పక్కన పడేసి, నీకు ప్రార్థన చేయడం రాకపోయినా, నువ్వు చేయలేకపోయినా వెళ్ళి, ప్రభా నా ప్రార్థన చేయడం ప్రేరేపించావు కదా, నాకు సహాయం చేయండి, దేవుని సన్నిధిలో కూర్చుంటే నీకు దేవుడు పరిశుద్ధతను ఇస్తాడు, నువ్వు కోల్పోయింది ఇస్తాడు, నీకేది కావాలో అది ఇస్తాడు. కానీ ఈరోజు మనం ప్రభువుని వదిలేస్తున్నాం, అన్ని చోట్ల తిరుగుతున్నాం. అది విషయం. కాబట్టి దేవుణ్ణి పట్టుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, దురాశను విడిచిపెడదాం, సమస్త భక్తిలో మనం అభివృద్ధిలోకి వద్దాం.